బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా 2005వ సంవత్సరంలో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ఎన్డీఏ అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తన వద్దే హోమ్ మినిస్టర్ ఉంచుకున్నారు. 2005 నుంచి 2025 వరకు కేవలం అందులో 2 సంవత్సరాలు మాత్రమే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిసారి కూడా హోంశాఖ తన వద్దే ఉంచుకున్నాడు. కానీ మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో తొలిసారిగా హోంశాఖ నితీష్ కుమార్ కి కాకుండా సామ్రాట్ చౌదరికి ప్రకటించారు. ఈ సామ్రాట్ చౌదరికి ప్రకటించడం వెనుక ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో బీహార్ సీఎం చేయాలనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ సామ్రాట్ చౌదరి ఎవరు ఒకసారి తెలుసుకుందాం. సామ్రాట్ చౌదరి తండ్రి రాజకీయ నాయకుడే. తను మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎంపీగా పనిచేశారు. సామ్రాట్ చౌదరి తల్లి కూడా మాజీ ఎమ్మెల్యే. ఇది సామ్రాట్ చౌదరి యొక్క రాజకీయ కుటుంబానికి సంబంధించిన వారసత్వం. ఒకసారి సామ్రాట్ చౌదరి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే 1990లో ఆర్జేడీ పార్టీలో సామ్రాట్ చౌదరి జాయిన్ కావడం జరిగింది. 1999లో రబ్రీదేవి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సామ్రాట్ చౌదరి మంత్రిగా పనిచేశారు. 2014 జేడీయూ కూటమిలో కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది. 2021లో కూడా మంత్రిగా పనిచేశారు. శాసన మండలి బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా సామ్రాట్ చౌదరి పనిచేశారు. ఇప్పుడు ఒక రకంగా బీహార్ రాజకీయాలను పరిశీలిస్తే కులం అనేది మెయిన్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది బీహార్ రాజకీయాల్లో. యాదవ సామాజిక వర్గానికి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ 15 సంవత్సరాలు బీహార్ ని పాలించాడు. అదే విధంగా కూష్వాలు సామాజిక వర్గం వచ్చేసి 8%. ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సామ్రాట్ చౌదరి. ఈ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకునే వ్యూహంలోనే భాగంగా భవిష్యత్తులో బీజేపీ సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం 100% కనిపిస్తుంది. నాకున్న అంచనా ప్రకారం బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 2-3 సంవత్సరాలు కొనసాగిన తర్వాత భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అని చెప్పడంలో ఎలాంటి అత్యోశక్తి లేదు.